హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y15C మొబైల్ వాటర్లో పడిందని చెప్పేసి కస్టమర్ మన షాప్ తీసుకొచ్చాడు. మొబైల్ అయితే రన్నింగ్లోనే ఉంది. చూడండి, వాటర్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు దీన్ని నేను జాగ్రత్తగా రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మనకు మొబైల్ ఓపెన్ చేసి ఎక్కడికెక్కడైతే వాటర్ వెళ్ళినాయో ఆ యొక్క సెక్షన్లన్నీ నీట్గా అబ్జర్వేషన్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, వాటర్ అలానే ఉన్నాయి. ముందుగా మనం బోర్డు ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి ఎక్కడెక్కడైతే వాటర్ వెళ్ళినాయో వాటన్నింటిని కూడా మనం రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదా. చూడండి, ఇక్కడ వాటర్ అయితే అలానే ఉన్నాయి. సీసీ బోర్డులో మనకు మైకు, తర్వాత ఛార్జింగ్ పిన్ అవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాను. చూడండి, నీట్గా ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మనం చెక్ చేసుకుందాము. చూడండి, వాటర్ ఫుల్ ఉన్నాయి. ఒకసారి లిక్విడ్ వేసి మొత్తం అంతా బోర్డు అంతా క్లీన్ చేసుకొని తర్వాత బోర్డును ఒకసారి మొబైల్కి కనెక్ట్ చేసి ఆన్ చేసి మైక్ వర్క్ అవుతుందో లేదో చూస్తాను. ఒకసారి మొబైల్ ఆన్ చేసి మైక్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసి చూస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్ మీ దగ్గర ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము జాగ్రత్తగా రిపేర్ అయితే చేసి మీకు ఇస్తాము. చూడండి, మైక్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు మనము మైక్ను రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, మనము ఏ కాంపోనెంట్ అయితే మనకు ప్రాబ్లం ఇచ్చిందో ఆ కాంపోనెంట్ని మాత్రమే రీప్లేస్ చేసే ప్రయత్నం అయితే చేయాలి, కానీ సీసీ బోర్డుని మాత్రం మార్చకూడదు. సీసీ బోర్డుని మార్చినట్లయితే లో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకు వస్తాయి. ఇక్కడ మనకు మైక్ ఒక్కటే ప్రాబ్లం కాబట్టి మైక్ను మాత్రమే రీప్లేస్ చేసే ప్రయత్నం చేయాలి. అది కూడా మార్కెట్లో దొరికే చైనా మైకులు కాకుండా వేరే స్క్రాప్ బోర్డు నుంచి తీసి ఒరిజినల్ మైక్ ఇందులో వేసినట్లయితే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మనం రిపేర్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వర్క్ అనేది సక్సెస్ఫుల్గా మనకు జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మైక్ అయితే రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నా దగ్గర సీసీ బోర్డు నుంచి ఒరిజినల్ మైక్ తీసి ఈ మనకు పాడైపోయినటువంటి ఒక మైక్ను రిమూవ్ చేసి ఇందులో వేశాను. మన వర్క్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుందా లేదా అనేది చూద్దాము. ఇప్పుడు ఒకసారి బోర్డుకు కనెక్ట్ చేసి మైక్ వర్క్ అవుతుందో లేదో చూసుకుంటాను. చూడండి, హలో చూడండి, మీకు 100% వర్క్ అయిపోయింది.
ఎందుకంటే మనము ఈ యొక్క ఒరిజినల్ ఐసీఎస్సీ కింద ఆ క్వాలిటీ బేస్ అనేది బాగుంటుంది. అందువల్ల మనం ఒరిజినల్ మైకే వేసేదానికి ప్రయత్నించాలి. మార్కెట్లో దొరికే చైనా మైకులు వేసినట్లయితే అవి అంత ప్రాపర్గా వర్క్ కావు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.